వందే రామదూతం. ఓం శ్రీరామదూత స్వామినే నమః. విశ్వగురువు భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారి దివ్య ఆశీర్వాద అనుగ్రహంతో కావలి సమీపంలోని చేవూరి గ్రామం దగ్గర కొలువైనటువంటి వేణుదత్తాత్రేయ ఆశ్రమ ప్రాంగణంలో స్వామివారు వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు ఇక్కడ అనాథ పిల్లలకి పాఠశాల, తర్వాత వాళ్ళకి వసతి, ఇవన్నీ కూడా ఉన్నత విద్యా ప్రమాణాలు, కంప్యూటరు, ఇవన్నీ కూడా ఆధునిక విద్యతో పాటుగా పిల్లలందరికీ ఆధ్యాత్మిక వాతావరణంలో అందరికీ భగవద్ అనుగ్రహం కలగాలి. ముఖ్యంగా భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారి సంపూర్ణ అనుగ్రహం పిల్లలందరికీ కలగాలని, ఒక ఆధ్యాత్మిక వాతావరణంలో ఈ పిల్లలందరూ ఎదగాలని చెప్పి ఈ మధ్యనే వేద పాఠశాల ప్రారంభం చేయడం జరిగింది. ఈ వేద పాఠశాల పురస్కరించుకొని ఇక్కడ కొంతమంది ఎంపిక చేసినటువంటి పిల్లలకి ఆధ్యాత్మిక భావాలు నిర్మాణం చేయడానికి, మన సనాతన ధర్మాన్ని స్వామివారి అనుగ్రహంతో ముందుకు తీసుకెళ్ళడానికి దానిలో భాగంగా వేదము పిల్లలకి నేర్పించడం జరుగుతోంది. మొత్తం ఇక్కడ 178 పిల్లలు ఉన్నారు. వాళ్ళలో ఒక 22 మందిని ఎంపిక చేసి ప్రత్యేకంగా వాళ్ళకి పురుష సూక్తం, శ్రీ సూక్తం, దుర్గా సూక్తం, నారాయణ సూక్తం, మంత్రపుష్పం లాంటి వేద మంత్రాలు వాళ్ళందరికీ నేర్పించడం జరిగింది. వీటి ముఖ్య ఉద్దేశం సమాజంలో అసమానతలు తీసేసి ఒక సమానత్వాన్ని సమాజంలో నిర్మాణం చేసి అందరూ భగవంతుడి యొక్క సంతానమే అనే యొక్క స్వామివారి ఏదైతే సంకల్పం ఉందో అందరిలో భగవంతుడు ఉన్నాడు, ఆ యొక్క లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఇక్కడ పిల్లలందరికీ కూడా ఈ వేదం అభ్యాసం చేయించడం జరుగుతోంది. ఇప్పుడు మన ముందు ఏదైతే ఇవాళ మాల విరమణ కార్యక్రమం జరిగిందో కార్యక్రమంలో భాగంగా ఇక్కడ ఏదైతే వేద పాఠశాల పిల్లలు వేదాన్ని అధ్యయనం చేశారో వారందరూ ఈ రోజున మనకి వేద పారాయణ చేసి భక్తుల స్వామివారి అనుగ్రహంతో వేద పారాయణ కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభం చేయడం జరుగుతుంది. వందే రామదూతం. ఓం నమ శివాయ. శ్రీ వేణుగోపాల బాలాయ నమ. శ్రీరామదూత స్వామినే నమ. భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారి దివ్యానుగ్రహంతో ప్రతి సంవత్సరము ఈ రామదూత స్వామి వారి ఆశ్రమాల్లో 3 ముఖ్యమైనటువంటి ఉత్సవాలు జరుగుతాయి. అందులో ఏప్రిల్, మేలో ఈ ఉత్సవాలు 2 జరుగుతాయి. ఆ ఉత్సవాలు ఇంకొక ఉత్సవం ఏమో నవంబర్లో జరుగుతుంది, సుబ్రహ్మణ్య షష్ఠికి. ఇటువంటి సందర్భంలో ఇప్పుడు ఏప్రిల్ నెలలో ఈ దీక్షలు ఇవ్వడం జరుగుతుంది. అది స్వామివారి యొక్క ఆశీర్వాదంతో ఈ దీక్షలు ఇవ్వబడతాయి. ఇక్కడ దీక్షలు అభయమాల, శ్రీ వేణుగోపాల దత్తాత్రేయ స్వామి అభయమాల దీక్ష అంటే ఆయన అభయాన్ని ఇస్తాడు, అంటే మనకు భయాలను తొలగించేటువంటి మహానుభావుడు ఆయన. ఆ అభయాలను ఇచ్చేటువంటి మాల వేసుకొని దీక్ష తీసుకుంటే వాళ్లకు సర్వభయాలు తొలగిపోతాయని చెప్పి భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారు చెప్తూ ఉన్నారు. అందువల్ల అలా జరుగుతూ ఉన్నాయి కూడాను. ఎంతో మందికి ఈ మాలధారణ చేసుకున్నటువంటి వాళ్లకు అద్భుతమైనటువంటి అనుగ్రహం కలుగుతూ ఉంది. వాళ్ళ యొక్క సమస్యలన్నీ పరిష్కారం అయిపోయి వాళ్ళు సుఖ సంతోషాలతో జీవిస్తున్న వారు ఎంతో మంది ఉన్నారు. అయితే ఈ దీక్షలు తీసుకున్న తర్వాత ఈ దీక్ష విరమణ కూడా ఉంటుంది. ఒక మండల దీక్ష. ఇది మండలం అంటే సుమారుగా 40 రోజులు ఈ మండల దీక్ష ఉంటుంది. ఇక్కడ జరిగేటువంటి దీక్షలు ఏమిటంటే, ఒకటేమిటంటే శ్రీ వేణుదత్తాత్రేయ స్వామి అభయమాల విరమణ దీక్ష ఈరోజు జరగబోయేది. శ్రీ సువర్ణలక్ష్మి వ్రత దీక్ష మరియు శ్రీ అష్టలక్ష్మి సిద్ధి వ్రత దీక్ష వైభవము. ఇవన్నీ ఈ 3 దీక్షలు ఇవ్వబడి ఆ తర్వాత ఈ 40 రోజుల మండల దీక్ష అయిన తర్వాత ఆ దీక్ష విరమణ జరుగుతుంది. ఈ రోజు జరుగుతున్నటువంటిది ఏమిటంటే దీక్ష విరమణ జరుగుతూ ఉంది. అందరూ ఇంటి దగ్గర చక్కగా ఈ దీక్షను పూని ఈ దీక్షల యొక్క అనుభవాలను పొంది వారంతా ఈ రోజు వచ్చి ఇక్కడ భగవాన్ శ్రీ రామదూత స్వామి వారి దివ్య చరణముల సమక్షంలో
వాళ్ళు ఆ మాల విరమణ చేయడం, దీక్షలు విరమణ చేయడం జరుగుతుంది. ఈ దీక్షల యొక్క విశిష్టత గురించి చెప్పుకోవాలంటే ఎంతో ఉంది. భగవాన్ శ్రీ రామదూత స్వామి వారి సంకల్పం ఏమిటంటే లోక కళ్యాణం జరగాలి, ఎంతో మందికి మంచి జరగాలి, కష్టాల్లో ఉన్న వాళ్ళకు కష్టాలు తొలగాలి, కష్టాలు తొలగించి ఈ దీక్షలు ఇచ్చి ఈ దీక్షల ద్వారా వాళ్లకు శుభాలు జరిపించాలి, అందరూ కళ్యాణవంతులు కావాలి అనేటువంటి దివ్య సంకల్పం వారిది. ఆ సంకల్పంతో వారు ఈ దీక్షలు ఇచ్చి దీక్షలు చేయిస్తున్నారు. అనేక మంది, కొన్ని వేల మంది చేస్తూ ఉన్నారు, చేసి అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుతూ ఉన్నారు. ఈరోజు ఉదయం పూట ఈరోజు ఈ దీక్షా విరమణ జరుగుతోంది. దీక్షా విరమణ సందర్భంగా ముఖ్యంగా ఉదయం పూట ఈ ఈ కార్యక్రమం జరగడానికి ఈ ఉత్సవం ప్రారంభంలో ఒక దాన్ని ఏమంటామంటే మనం అంకురార్పణ, ఈ ఉత్సవం అంకురార్పణ జరుగుతుంది. ఈ ఉత్సవం అంకురార్పణ జరిపించబడింది. ఇందులో శ్రీ బెల్లంకొండ హనుమంతరావు చౌదరి దంపతులు వారు ఈ కార్యక్రమం నిర్వహించారు. అద్భుతంగా జరిగింది. ఈరోజు ఈ యొక్క ఉత్సవానికి అంకురార్పణ జరిగింది. ఇక ఇప్పటి నుండి ఏం జరుగుతుందంటే ఇక్కడ ముఖ్యంగా ఈ 5 గుళ్ళు ఉన్నాయి. 5 గుళ్ళు ఏమిటంటే శ్రీ సాక్షి గణపతి ఆలయము, శ్రీ వేణుగోపాల దత్తాత్రేయ స్వామి ఆలయము, శ్రీ సువర్ణలక్ష్మీదేవి యొక్క ఆలయము, శ్రీ నాగదేవత ఆలయము, అలాగే శ్రీ ధ్యాన మందిరం, ఇదే ధ్యాన మందిరము. ఈ ధ్యాన మందిరం కూడా ఒక ఆలయం లాంటిదే. దీంట్లో సర్వదేవతలు ఉంటారు. అలాగే ఈ ఆలయాల్లో భక్తులందరూ కూడా చక్కగా పూజలు చేయించుకోవాలి. ఈరోజు దీక్ష విరమణ కదా, విరమణ చేసే ముందు ఆ ఆలయాలకు వెళ్ళి ఆ ఆలయాల్లో చక్కగా ఆ దేవతలకు, ఆ ఆలయంలో ఉన్నటువంటి దేవతకు చెప్పుకొని మాకు చక్కగా జరిగింది, ఈ దీక్ష విరమణ చేయబోతున్నాం, మమ్మల్ని అనుగ్రహించవలసింది అని చెప్పి ప్రతి గుడికి వెళ్ళి వాళ్ళు పూజలు చేసుకొని తర్వాత ఇక్కడ హోమం జరుగుతుంది. ఆ హోమం దగ్గరికి వెళ్ళి ఆ హోమాగ్నిలో వచ్చేటువంటి దేవతలకు కూడా నమస్కారం చేసుకొని వాళ్ళు చక్కగా వాళ్ళు ధ్యానం చేస్తూ కూర్చోవాలి. ఈరోజు చక్కగా ధ్యానం చేస్తూ కూర్చుంటే వాళ్లకు అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఇక్కడ ఈరోజు ముఖ్యంగా ఈ దీక్షలు, ముఖ్యంగా 2 దీక్షలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే శ్రీ సువర్ణలక్ష్మీదేవి దీక్ష, శ్రీ సువర్ణలక్ష్మీదేవి దీక్షలు. ఆ దీక్షలు 2 రకాలు. ఒకటి ఏంటంటే 21 రోజుల దీక్ష, రెండవది 5 శుక్రవారాలు, పంచ శుక్రవార దీక్షలు అని చెప్పి. మూడవది ముఖ్యమైనటువంటిది అష్టలక్ష్మీ సిద్ధివ్రత దీక్ష. ఈ 3 దీక్షలు చేసినటువంటి అమ్మవార్లు వాళ్ళు ఈరోజు ఈ గుళ్ళల్లో మిగతా భక్తులతో పాటే వాళ్ళు కూడా పూజలు చేసుకొని వచ్చి ఈ ధ్యాన మందిరంలో కూర్చొని ఈరోజు ధ్యానం చెయ్యాలి. వాళ్ళు ఈ ధ్యానం వల్ల అద్భుతమైనటువంటి శక్తిని పొందుతారు వాళ్ళు. ఇక్కడ ఈ స్వామివారు భగవాన్ శ్రీ 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 రామదూత స్వామివారు వారు అందించేటువంటి శక్తిని వాళ్ళు స్వీకరించాలి. ఆ శక్తిని అందుకుంటానికి ధ్యానం చేయాలి. ధ్యాన మందిరంలో అందరూ వచ్చి చక్కగా ఈ ధ్యాన మందిరంలో చేసి ఆ ధ్యానం చేసి వాళ్ళు శుభాలు పొందాలని కోరుతూ ఉన్నాం. అటు తర్వాత ఫంక్షన్ హాల్ దగ్గర ఈ అమ్మవార్లందరూ కలిసి, భక్తులందరూ కలిసి అక్కడ ఒక కలశ ఉద్ఘాటన అనేది ఒక కార్యక్రమం ఉంటుంది. అక్కడ ఆ కలశ ఉద్ఘాటనలో ఆ కలశాన్ని తీసుకొని తరువాత ఈ అనేక రథాలు ఉంటాయి. ఈ రథాలు ఏమిటంటే వేణుగోపాల దత్తాత్రేయ స్వామి వారికి ఒక రథం, అలాగే శ్రీ చేవూరి ఆశ్రమ సాక్షి గణపతి గారికి ఒక రథము, అలాగే శ్రీ సువర్ణలక్ష్మీదేవి అమ్మవారికి ఒక రథము, భగవాన్ శ్రీ రామదూత స్వామి వారికి కూడా ఒక రథము. ఈ కలశంతో పాటు స్వామివారిని దాంట్లో ప్రతిష్ఠ చేసి అక్కడ ఒక ఊరేగింపు లాంటిది, అంటే ఒక తిరునాళ లాంటిది జరపబడుతుంది. అక్కడి నుంచి బయలుదేరి వారు ఆశ్రమానికి చక్కగా నడుచుకుంటూ ఆ స్వామివారి యొక్క నామాలను చెప్పుకుంటూ, స్వామివారి యొక్క స్తోత్రాలను చేసుకుంటూ చక్కగా వారి యొక్క అనుగ్రహాన్ని పొందాలని చెప్పి తపనతో వారు నడుచుకుంటూ చక్కగా ఈ ఆశ్రమానికి వస్తారు సాయంత్రం.
తర్వాత ఈ ఆశ్రమంలోకి వచ్చిన తర్వాత చక్కగా ఈ దీక్షలు చేసినటువంటి అమ్మవార్లు ఉన్నారు. ఈ అమ్మవార్లు చక్కగా వారు వచ్చి వారు కట్టినటువంటి ఇరుముడిని సమర్పణ చేయవలసి ఉంటుంది. ఆ సమర్పణ చేసినటువంటి ఇరుముళ్ళు సమర్పణ చేసినటువంటి భక్తులందరికీ భస్మ కలశం అనేటువంటి అమృత కలశాన్ని ఇవ్వడం జరుగుతుంది ఈ ఆశ్రమం ద్వారా. అది మహాశక్తివంతమైనటువంటి భస్మ కలశం. హిమాలయాల్లో అద్భుతంగా స్వామివారు అనేక యాగాలను జరిపిస్తూ ఉన్నారు. కొన్ని నెలల పర్యంతరం నుండి జరుగుతున్నటువంటి యాగాలవి. ఆ యాగాల యొక్క ఫలాన్ని ఈరోజు ఈ అమ్మవార్లకు పంచడానికి స్వామివారు సూక్ష్మ రూపంలో వచ్చి అందరికీ పంచుతారు. వీరందరికీ ఎవరైతే ఈ దీక్షలు చేశారో, ఈ ఆశ్రమానికి వచ్చారో వాళ్ళందరికీ కూడా స్వామివారి యొక్క అనుగ్రహంతో వాళ్ళు ఆ శక్తిని పొందగలరు. ఆ శక్తి వల్ల వాళ్లకు శుభాలు జరుగుతాయి. ఇక్కడ శ్రీ సువర్ణలక్ష్మి అమ్మవారి యొక్క దీక్షలకు చేసినటువంటి వారందరూ కూడా ఇక్కడ ఆ సువర్ణలక్ష్మీదేవి అమ్మవారికి చక్కగా అభిషేకం జరుగుతుంది. దీంతో వారి యొక్క కలశాల్లో వాళ్ళు ఇంటి దగ్గర ఈ దీక్ష చేసేటప్పుడు ఆ కలశాలు వారికి ఇచ్చినటువంటి కలశాల్లో బియ్యం ఉంటుంది. ఆ బియ్యాన్ని తీసుకొచ్చి ఇక్కడ సమర్పణ చేసిన తర్వాత ఇక్కడ శ్రీ సువర్ణలక్ష్మీదేవికి ఈరోజు రాత్రి చక్కని అభిషేకం జరుగుతుంది. ఆ బియ్యంతో ఆ శక్తివంతమైనటువంటి ఆ బియ్యాన్ని మళ్ళీ తిరిగి ఆ అమ్మవార్లకు ఇవ్వబడతాయి. ఆ అమ్మవార్లందరూ ఇంటికి తీసుకొని జాగ్రత్తగా ఎక్కడికి వెళ్లకుండా చక్కగా డైరెక్ట్గా ఇంటికే వెళ్ళి ఆ బియ్యంతో పొంగలి చేసి అమ్మవారికి, భగవాన్ రామదూత స్వామి వారికి, వేణుగోపాల స్వామి వారికి నివేదన చేసి ఆ ఇంట్లో వారందరూ దాన్ని భుజించిన తర్వాతే ఈ దీక్ష విరమణ అయినట్టుగా ఉంటుంది. అప్పుడు అది తప్పకుండా చేయాలి. అది ప్రతివారు ఆచరించవలసినటువంటి విషయం. करमध्ये सरस्वती करमूले तु गोविन्दः प्रभाते करदर्शनम् समुद्रवसने देवी पर्वतस्तवमण्डले विष्णुपत्ते नमस्तभ्यम् पादस्पर्शं क्षमस्वमे वन्दे जयमुने सेवा गोदावरी सरस्वती नर्मदे सिन्धु कावेरी जलेऽस्मिन् सन्निधिं कुरु। वन्देऽहं सततं सुधान्तकरं भगवते संतान संतप्रदा जनमानि सौभाग्यदा श्री सुवर्णलक्ष्मी तस्मै श्री गुरवे नमः।
ब्रह्मणस्पत प्रणो देवे सरस्वती दत्त्वा याधास्तं विपरेतना तत्रस्य राजा वरुणोऽधिराजः नक्षत्रानादं शतभिषद्वसिष्ठः तौ देवेभ्यः कृणुतो दीर्घमायुः शताय स्वाहेत्याः आयुर्वै सहस्रम् आयुरेवावरुन्धे स्वाहेत्याः बहुपुत्रलभं शतसंवत्सरम् दीर्घमायुः शतमानं भवति शताय पुरुषस्यतेन्द्रिय आयुष्येवेन्द्रिय प्रतिष्ठति భగవాన్ శ్రీ శ్రీ శ్రీరామదూత స్వామి సంపూర్ణ అనుగ్రహంతో భక్తులందరూ దీర్ఘాయుష్మాన్ భవులై ఆరోగ్యవంతులై అదృష్టవంతులై సత్యవాక్ పరిపాలకులై సత్ప్రవర్తనాపరులై ధర్మనిష్టాగరిష్ఠులై దానగుణ సంపన్నులై సుఖులై నవయవర సిద్ధులై శాశ్వత లక్ష్మీ నివాసులై వర్ధిల్లెదురుగాక. మీ సంతానము ఆయురారోగ్యములతో విద్యాబుద్ధులతో యోగవంతులై కళ్యాణవంతులై వర్ధిల్లెదురుగాక. శతమానం భవతి శతాయ పురుషస్యతేంద్రియ ఆయుష్యేంద్రియ ప్రతిష్ఠతి. సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు. ఆ మహాగణపతుల వారికి షోడశ ఉపచారాలు చేసుకొని ఆయన ఆపండి. ఓం గం గణపతయే నమః. అందరూ ఓం చెప్పండి. ఓం శ్రీమాత్రాయ నమః. ఓం సరస్వత్యాయ నమః. ఓం భక్తవిఘ్ననాశనాయ సోదరాయ నమః. ఓం సూర్పకర్ణాయ నమః. ఓం మలే నమః. ఓం బ్రహ్మవిష్ణవాయ నమః. ఓం కామ్యాయ నమః. ఓం దుర్వాకల్పప్రియాయ నమః. ఓం కాంతాయ నమః. ఓం పాపహరణే నమః. ఓం సమాహితాయ నమః. ఓం వాసుక శ్రీకరాయ నమః. ఓం సౌమ్యాయ నమః. ఓం భక్తవాంఛితదాయ నమః. ఓం జ్ఞానినే నమః. ఓం దయాయుతాయ నమః. ఓం దాంతాయ నమః. ఓం బ్రహ్మద్వేషకవర్ధితాయ నమః. ఓం బ్రహ్మచరిత్రమయితాయ నమః. ఓం వ్యక్తమూర్తే నమః.
भूतः